ఓకే అందరికీ తెలుసు, గత సంవత్సరం నుంచి మేము ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద టౌన్లో జిల్లాలో జరిగిన అవినీతి మీద ఎన్నోసార్లు మాట్లాడుతున్నాం. ఊరికే మాట్లాడడం కాదు, ప్రతి విషయంలో ఆధారాలతో చూపించాం, రుజువులు చూపించాం, యాక్షన్ తీసుకోమన్నాం, అట్లీస్ట్ ఒక ఎంక్వైరీ చేయమన్నాం. ఒక్క ఎంక్వైరీ చేసి అసలు చూడండి, మేము తప్పు చెప్తే మేము క్షమాపణ చెప్తామని చెప్పాం, తప్పు జరిగి ఉంటే సరిదిద్దామని చెప్పాం. ఎస్సీ గారి నుంచి సీఎం వరకు రిప్రజెంటేషన్లు పెట్టాం, నోటీసులు ఇచ్చాం, యాక్షన్ తీసుకోమన్నాం. ప్రతి దానికి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే, వ్యక్తిగత దాడి. మనం ఏమైనా సబ్జెక్టు రుజువులు ఆధారాలతో సబ్జెక్టులు చూపిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది వ్యక్తిగత దాడి అని మీకు అందరికీ మనవి చేస్తుంది. కార్తీక దీపం సీరియల్ లాగా కొనసాగుతున్న ఈ అవినీతిని కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. నాకు అర్థం కానిది ఒకటే, పీకే మాఫియాని నడుపుతున్నది అనిల్ కుమార్ యాదవ్ గారా? పీకే మాఫియాని నడుపుతున్నది అనిల్ కుమార్ యాదవ్ గారా? లేదంటే పీకే మాఫియాలో అనిల్ కుమార్ యాదవ్ గారు కీలుబొమ్మ అయిపోయారా? మాఫియాని నడుపుతున్నది అనిల్ కుమార్ యాదవా, మాఫియా చేతుల్లో కీలుబొమ్మ అయ్యింది అనిల్ కుమార్ యాదవ్ గారా అనేది అర్థం కావడం ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత. ఈరోజు మళ్ళీ మీకు కొన్ని కార్తీక దీపం సీరియల్ లాగా పీకే మాఫియా సీరియల్ కొత్త విషయాలు ఈ సీరియల్ లో ఉన్నాయి, మీకు మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. అక్కడ నల్లదీప, ఇక్కడ పీకే మాఫియా. డిసెంబర్లో మల్దేవ్ డ్రైన్ టెండర్లు జరిగినాయి, మీకు అందరికీ తెలుసు మల్దేవ్ డ్రైన్ టెండర్ల గురించి. నేను అడుగుతున్నాను, మల్దేవ్ డ్రైన్ నోటిఫికేషన్ వచ్చింది నవంబర్ 19, 11వ తేదీ, డిసెంబర్ 11వ తేదీ టెండర్ బిడ్ దాఖలైంది. 11వ తేదీ 13వ తేదీ బీజీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన 11 గంటల లోపల కాంట్రాక్టర్లు బీజీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలా. ఎవరికి సబ్మిట్ చేయాలా? ఎస్సీ గారికి సబ్మిట్ చేయాలా. అక్కడి నుంచి సీరియల్ అడ్డం తిరిగింది, అక్కడ దాకా బాగుంది. 13వ తేదీ గూండాలను పెట్టి దౌర్జన్యం చేసి కాంట్రాక్టర్ని మల్దేవ్ డ్రైన్ సంబంధించి టెండర్లు వేసిన కాంట్రాక్టర్ని బీజీ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా అడ్డుపడింది పీకే మాఫియా కాదా అని అడుగుతుంది. ఎంత దురదృష్టం అంటే, ఎస్సీ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు ఆఫీస్ కూడా రాకుండా 10:50 తర్వాత ఆఫీస్కి వచ్చి తలుపు తాళాలు వేసుకొని 11 గంటలు దాటిన తర్వాత 11:02 బయటకు వచ్చాడు. వచ్చి టైం అయిపోయింది, మీరు రాలేదు కాబట్టి మీరు రివర్స్ టెండరింగ్ లో పాల్గొనేదానికి కుదరదు అని చెప్పి ఆయన చేంబర్లో పోయి కూర్చోవడం జరిగింది. పక్క రోజు మీకు అందరికి గుర్తుంది, మనం ఎస్సీ ఆఫీసుకు కూడా పోయాం, మీరు అందరు కూడా వచ్చారు ప్రెస్. ఆ రోజు ఎస్సీ పారిపోయాడు, ఆఫీస్లో సమాధానం చెప్పాల్సి వస్తుంది. సరే, ఈరోజు మీరు అడగచ్చు నన్ను, ఏమయ్యా వాళ్ళు వచ్చారని గ్యారంటీ ఏంది అని.
ఉంది రుజువు. కాంట్రాక్టర్ మనుషులు అక్కడికి వచ్చారని కూడా రుజువు చూపిస్తా. 13వ తేదీ కాంట్రాక్టర్లు ఎవరికి బిడ్ డాక్యుమెంట్ ఇవ్వకుండా కొంచెం ధైర్యం ఉండే కాంట్రాక్టర్ కలెక్టర్ గారికి, ఈఎన్సీ గారికి, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు ఫ్యాక్స్ ద్వారా, మెయిల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. ఆ రోజు సురేష్ రెడ్డి అనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్ తరపున గూగుల్ మ్యాప్స్ లో ఆయన ఎస్సీ ఆఫీస్ లో ఉన్నట్టు ప్రూఫ్. ఇది నేను ఇచ్చిన డాక్యుమెంట్ కాదు, హైకోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఇది. హైకోర్టులో వాళ్ళు రిట్ పిటిషన్ వేస్తే ఆ రిట్ పిటిషన్ లో ఈ డాక్యుమెంట్ సమకూర్చి ఇచ్చింది. చూడండి, టైం 11:56 వరకు అతను ఎస్సీ ఆఫీస్ లో ఉన్నట్టు ఇక్కడ క్లియర్ గా గూగుల్ మ్యాప్స్ లో జరుగుతుంది. అతని లొకేషన్ కూడా ఇక్కడ క్లియర్ గా ఉంది. పాయింట్ నెంబర్ 2, ఇది ఒక రుజువు. వీళ్ళు హైకోర్టుకు పోయారు, మళ్ళీ ఒక్కరోజు హైకోర్టుకు పోయారు. టెండర్ షెడ్యూల్ ప్రకారం వీళ్ళకి 18వ తేదీ వరకు టైం ఉంది. ఏది టెండర్ ఫైనలైజ్ చేసేదానికి. వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే 18వ తేదీ లోపల వీళ్ళు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి. 20426 ఆఫ్ 2019 WP నంబర్ ఈ కాంట్రాక్టర్ కేసు వేశాడు హైకోర్టులో. హైకోర్టు ఏం చెప్పింది, అదే రోజు స్వీకరించి ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇచ్చింది, దీన్ని విచారించండి, న్యాయం చేయమని. మళ్ళీ కథ తిరిగింది. కోర్టు డైరెక్షన్ వీళ్ళకి వ్యతిరేకంగా వస్తుందని తెలిసి అదే రోజు రివర్స్ టెండరింగ్ చేసేసారు. అదే రోజు కోర్టు డైరెక్షన్ వస్తుంది, ఈ కాంట్రాక్టర్ హైకోర్టుకు పోయాడని తెలిసి అదే రోజు రివర్స్ టెండరింగ్ చేసేసారు. అంటే కోర్టు ఆర్డర్ ని కూడా ధిక్కరించినట్టే. కోర్టు ఏం చెప్పింది, ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీస్ ఇచ్చింది, దీంట్లో ఏమేమి ఉందో విచారించమని. కానీ మీ పని మీరు కంప్లీట్ చేసేసారు. అయితే ఏంటి అని మనం అడగచ్చు. హైకోర్టుకు పోయిన కాంట్రాక్టర్ 16% లెస్ చేశాడు. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లో వచ్చిన కాంట్రాక్టర్ 4% లెస్ చేశాడు. అంటే 9 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. 9 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది మల్దేవ్ డ్రైన్ లో. ఈ రోజు అడుగుతున్నాం, ఇద్దరిని అడగాలి నేను. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంత ఉంటుంది, ఇంకొక ఆయన ఉన్నాడు న్యాయం ధర్మం అని పువ్వు అంటే అధికారుల మీద ఎగరుతాడు ఆయన. నా సంగతి తెలీదు, ఒకే వైపు చూడండి, రెండో వైపు చూస్తే మీకే అసహ్యం వేస్తుంది అంటుంటాడు అధికారుల్ని. ఆయన కాన్స్టిట్యువెన్సీలో జరిగిన టెండర్, ప్రసన్న కుమార్ రెడ్డి కాన్స్టిట్యువెన్సీలో జరిగిన టెండర్. ఈరోజు నేను అడుగుతున్నా, ఏం ప్రసన్న కుమార్ రెడ్డి, నువ్వు ప్రెస్ మీట్ పెడతావు కదా రోజు మార్చి రోజు, ఏమి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి ఇరిగేషన్ మంత్రిని తెచ్చొచ్చుగా, ఏందా నా కాన్స్టిట్యువెన్సీలో తక్కువకి వస్తుంటే, కాంట్రాక్టర్ తక్కువకి వస్తుంటే మీరు పోటీలో భయపెట్టి తరివేస్తారా అని. ఏం నీకు వాటా ఉందా? నా తెలీదు, చెప్పు. అన్నిటికీ స్పందిస్తావు కదా, నీకు సంబంధం లేని విషయాలన్నీ. మల్దేవి ట్రైన్ నీ కాన్స్టిట్యువెన్సీలో 9 కోట్ల రూపాయల గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంటే నువ్వు ఎందుకు స్పందించలేదు అని అడగడం కాదు. పొద్దున్న లేసి నీ న్యాయం ధర్మం అంటుంటావే, అదేదో పాట కూడా ఉంది, న్యాయానికి ధర్మానికి జరిగిన ఈ సమరంలో అని. నువ్వేదో పెద్ద నీతివంతుడిలాగా మాట్లాడుతుంటావు. నువ్వు అంటే చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిడుతుంటావు. నీ సంగతి ఏంది చెప్పు. ఇప్పుడు నిన్ను చూసి ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు లేరు, అంత సీన్ లేదు.
ఈరోజు అడుగుతున్నాం 9 కోట్ల రూపాయల దోపిడీలో నీకెంత ముట్టింది అని అడుగుతున్నా. ముట్టకపోతే ఎందుకు గమ్ముగా ఉండవు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతుంటావు కదా కలెక్టర్ నీ అందరినీ మాట్లాడవాయా? అవినీతి జరుగుతుంటే ఎందుకు గమ్ముగా ఉన్నారని అడుగుతున్నా. ఈరోజు రెండు నష్టాలు జరిగినాయి. 9 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం పోయింది. మల్దేవ్ ట్రైన్ పనులు ఈ రోజుకి స్టార్ట్ కాల, గందరగోళంగా ఉంది. అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. మీ కకృతి కోసం మీరు డబ్బులు కకృతికి పడి ఈరోజు రైతుల్ని ఆ చుట్టుపక్కల ఆ కాలం ఆ డ్రైన్ మీద పనిచేసే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళందరినీ మీరు ఈరోజు నష్టపరిచారు. వాళ్ళ గోర్చు పగలకుండా పోదని మీకు అందరూ